నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని తనిఖీలలో పట్టుబడిన ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించనున్నారు. వివరాల్లోకి వెళితే, కువైట్లో వాడిన వాహన టైర్ల గడువు తేదీలను తారుమారు చేసి వాటిని కొత్తవిగా తిరిగి విక్రయించినందుకు షువైక్ పారిశ్రామిక ప్రాంతంలో 2 ప్రవాసులను అరెస్టు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. చట్టపరమైన విచారణల అనంతరం వారిద్దరిని కువైట్ నుంచి దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కొనసాగుతూ ఉన్న తనిఖీ కార్యక్రమాలలో భాగంగా ప్రజాభద్రత విభాగానికి చెందిన అధికారులు వాణిజ్య నియంత్రణ మరియు వినియోగదారుల పరిరక్షణ విభాగం సమన్వయం చేసుకుని ఈ అరెస్టులు చేశామని అధికారులు వివిధ పరిణామాలకు చెందిన సుమారు 1200 టైర్లతో పాటు వాడిన టైర్లను తిరిగి అమ్మకానికి ప్యాక్ చేయడానికి ముందు నిల్వ చేయడానికి ఉపయోగించే అనేక కంటైనర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తేలింది ఏంటంటే, నిందితులు ప్రత్యేక సామగ్రిని ఉపయోగించి గడువు తేదీలను మార్చి అరిగిపోయిన టైర్లను కొత్తవిగా అమ్ముకున్నారు. దీనిని అధికారులు స్పష్టమైన వాణిజ్య మోసం మరియు వినియోగదారులను వంచడంగా అభివర్ణించారు. ఇలాంటి పద్ధతులు రహదారి భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని, ఎందుకంటే వాడిన టైర్లు అవసరమైన పనితీరు ప్రమాణాలను అందుకోపోవచ్చని చెప్పి, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం పెరిగి ప్రాణాలకు ఆస్తులకు ప్రమాదం వాటిల్లుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. షువైక్లోని పారిశ్రామిక ప్రాంతంలో 2 ప్రవాసులు మనం చూసుకుంటే, వాడిన టైర్లు ఏవైతే సెకండ్ హ్యాండ్ టైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రీబటన్ చేసేసి వాటికి కొత్త తేదీలను, ప్యాకింగ్ తేదీలను మార్చి కొత్తగా అయితే అమ్ముతూ ఉన్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేసినప్పుడు వారిని అరెస్ట్ చేసి ప్రస్తుతం వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.